తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం భక్తులు గ్రహించే అతి పవిత్రమైనటువంటి తిరుమల లడ్డు యొక్క వ్యవహారంలో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు చాలా మనోవేదనకు గురవుతున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆన్ రికార్డు కూడా చెప్పడం జరిగింది. ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం కొంత యానిమల్ ఫ్యాట్ ఇవి కలిసినాయని, దీని మీద సమగ్ర దర్యాప్తు సిబిఐ ద్వారా చేయాలనేది మా డిమాండ్ నిన్నే చెప్పడం జరిగింది. ఇది పురస్కరించుకొని తమిళనాడుకు సంబంధించినటువంటి నామ్ తమిళ్ కచ్చి ఎన్టీకే నామ్ తమిళ్ కచ్చికి సంబంధించిన దాని అధ్యక్షుడు శ్రీమాన్ మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంకా భక్తులను మనోవేదన చేసేటటువంటి మాట్లాడినటువంటి సందర్భాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. లడ్డు విషపూరితమైతే మరి భక్తులకు ఏదో కావాలి కదా అని అర్థం వచ్చేటట్టు ఆయన మాట్లాడటాన్ని ఆయన మానసిక పరిస్థితికి అద్దం పడుతుంది. మరి తీవ్రంగా గర్హిస్తూ కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని మరి దెబ్బతీసే మాటలు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులకి బేషరతుగా సీమాను క్షమాపణలు చెప్పాల్సిందిగా ఎన్టీకే మరి ఏదైతే నామ్ తమిళ్ కచ్చి సంబంధించినటువంటి అధ్యక్షుడిని నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా తమిళనాడుకు సంబంధించినటువంటి డైరీ మరి కేఆర్ డైరీయో సబ్జెక్టు కరెక్షన్ మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి దిండిగల్ దగ్గర ఉన్న డైరీ వాళ్ళు ఇప్పటికే మాకు సంబంధం లేదు, మేము సప్లై చేసినప్పుడు ఇట్లా చేసినాం అట్లా చేసినాం అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదేమైనా అన్ని విషయాలు పరిగణలో తీసుకొని దర్యాప్తుకి ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిబిఐ ద్వారా లేదా సిట్టింగ్ జడ్జి ద్వారా సమగ్ర దర్యాప్తుని సీరియస్గా తీసుకొని ఈ రకంగా చేయాల్సిందిగా మరి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కొలిసే కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలతో ఆడుకోవద్దు సెంటిమెంట్ ఇది. కాబట్టి తమిళనాడులో ఇష్టం వచ్చినట్టు వాళ్ళ యొక్క మనోప్రవృత్తి కొంతమంది రకరకాలుగా ఆ స్థానిక రాజకీయాల గురించి మాట్లాడటం కూడా తగదది. మరి ఆ రకంగా దేవుడి మీద వ్యాఖ్యలు, లడ్డు మీద వ్యాఖ్యలు, మరి సనాతన ధర్మం మీద వ్యాఖ్యలు గతంలో కూడా కొన్ని పార్టీలు ముఖ్య నాయకులు కూడా చేయడం జరిగింది. ఇది తీవ్రంగా ఈ యొక్క మానసిక పరిస్థితి రాజకీయ ప్రేరేపిత స్టేట్మెంట్లు అయినటువంటి సీమన్ స్టేట్మెంట్ని తీవ్రంగా ఖండిస్తూ తక్షణం ఈ లడ్డూ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికి యుద్ధ ప్రాతిపదిక మీద దీని మీద సమగ్రంగా దర్యాప్తు చేసి ఇప్పటికే టీటీడీ ఈఓ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎందుకంటే మరి భక్తులు దర్శనానికి వస్తారు, లడ్డు అనేది చాలా పవిత్రమైంది, ఆ యొక్క నమ్మకం ప్రతి ఒక్కళ్ళకి. కాబట్టి ఎవరికి కూడా వాళ్ళ యొక్క భక్తుల నమ్మకం మీద విశ్వాసం మీద దెబ్బ కొట్టే మాటలు, బురదల్లే మాటలు, మరి గాయపరిచే మాటలకి మాట్లాడే హక్కు లేదు రాజ్యాంగ పరంగా. కాబట్టి సీమాన్ తక్షణం క్షమాపణ చెప్పాలా వెంకటేశ్వర భక్తులకి, అతను చేసిన వ్యాఖ్యలను తక్షణం విడ్రా చేసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను. అందరికీ నమస్కారాలు. మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఎన్డీఏ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఈరోజు మనం ఇది మంచి ప్రభుత్వం ప్రోగ్రాం కూడా నిన్నటి నుంచి కూడా లాంచ్ చేశారు మా అన్న చంద్రబాబు నాయుడు గారు. నిన్నటి నుంచి కూడా మేము కూడా గ్రామాలు నిన్న కనగనపల్లి మండలంలో దాదాపు 10 గ్రామాలు కూడా నేను కూడా పర్యటించినాం. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6:30 దాకా నేను కూడా తిరిగినా. ఎక్కడ చూసినా మంచి స్పందన కూడా లభిస్తోంది. దాంట్లో భాగంగా ఈరోజు అనంతపురం రూరల్ మండలంలో కూడా ఈరోజు కూడా పర్యటించినాం. ఫస్ట్ వచ్చి కురగుంట కాలనీ, అదేవిధంగా పాపంపేట పంచాయతీ, మరి కక్కలపల్లి పంచాయతీ, తర్వాత వచ్చేసి ఆక్తోట్పల్లి, ఇవన్నీ కూడా ఈరోజు కూడా తిరుగుతూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ఎన్ఆర్జీఎస్ వర్క్స్ కూడా దాదాపు నా రాప్తా నియోజకవర్గానికి 25 కోట్ల రూపాయలు 100 రోజుల్లోనే కూడా శాంక్షన్ అయిన దానికి చాలా సంతోషంగా ఉంది. దాంట్లో భాగంగా అనంతపురం రూరల్ మండలంలోనే 5 కోట్ల 10 లక్షల రూపాయల వర్కలు ఈరోజు మనం కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా 2.5 కోటివి అది కూడా ప్రపోజ్ చేసాం. అది కూడా డ్రైన్ కూడా మనం పెట్టాం. అది కూడా ఈరోజు ప్రారంభోత్సవం కూడా మేము చేస్తున్నాం. అంటే కేవలం 100 రోజులకే 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి గారు కూడా రాప్తా నియోజకవర్గం ప్రజలందరూ కూడా మేము కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అన్నా క్యాంటీన్లు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా తీసేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే వెంటనే అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేసిన దేవుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్పుకోవచ్చు. డిఎస్సి కూడా పెట్టిన ఘనత
చంద్రబాబు నాయుడు గారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. ఇంకా ఎంతోమందికి కూడా పెన్షన్లు కూడా దాదాపు కేవలం 3,000 ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు కూడా పెంచాం. దాంతోపాటు 3,000 నుంచి 6,000 రూపాయలు కూడా పెన్షన్ చేసినాం. 5,000 రూపాయలు ఎవరైతే వికలాంగులు ఉన్నారో అలాంటి వాళ్ళకి 10,000 చేశాం. ఎవరైతే బెడ్ మీద ఉంటారో అలాంటి వాళ్ళకి కుటుంబం ఆదుకోవాలని ఒక పెద్ద అన్నగా 5,000 నుంచి 15,000 రూపాయలు ప్రకటించిన ఘనత మా అన్న చంద్రబాబు నాయుడు గారు. ప్రతి కుటుంబానికి నెల నెల మేము పెన్షన్లు కూడా అందజేశాం. అది దట్ ఈ చంద్రబాబు నాయుడు గారని కూడా మేము ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. దాంతోపాటు ఇంకా ఎంతోమందికి రేషన్ కార్డులు కూడా లేవు, ఇంకా చాలామందికి పెన్షన్లు కూడా లేవు. వాళ్ళందరికీ కూడా పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కూడా అందజేస్తాం. దాంతోపాటు ఇళ్ళు లేని నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు. ఎన్టీఆర్ గృహాల కింద 3 సెంట్ల స్థలం ఇచ్చి 4 లక్షల రూపాయలు మేము ఇల్లు కూడా శాంక్షన్ చేస్తామని కూడా చెప్తున్నాం. ఎన్టీఆర్ గృహాలు ఎవరైతే మా ప్రభుత్వంలో కట్టారో వాళ్ళకు కూడా 5 ఏళ్ళు కూడా వాళ్ళకు కూడా బిల్లులు కాలేదు. అలాంటి వాళ్ళు కూడా గుర్తించి హౌసింగ్ పీడీలు కానీ జేఈలు కానీ అందరూ కూడా పంపించి సర్వే కూడా చేశాం. ఎవరికైతే బిల్లు కాలేదు వాళ్ళందరికీ కూడా అప్లోడ్ చేసి వాళ్ళకు కూడా వెంటనే ఎన్టీఆర్ గృహాలందరికీ కూడా ఈరోజు మేము బిల్లులు కూడా చేస్తున్నామనే విషయం కూడా నేను గుర్తు చేస్తున్నాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మొన్ననే చంద్రబాబు నాయుడు గారు వరదలు వచ్చిన తర్వాత దాదాపు 74 సంవత్సరాలు కలిగిన వ్యక్తి, మనం కూడా ఎవరన్నా పిల్లలు వెళ్ళాలంటే ఇబ్బంది పడతారు. 74 ఏళ్ళకు సంబంధించిన వ్యక్తి కూడా నీళ్ళలో దిగి ఏ కుటుంబం కూడా నష్టపోకూడదు, ఒక వ్యక్తి కూడా నష్టపోకూడదు అని ఆలోచన చేసి వాళ్ళందరినీ కూడా కాపాడిన దేవుడు చంద్రన్నను కూడా చెప్పుకోవచ్చు. ఆ కుటుంబాలను కూడా పరామర్శించేదే కాకుండా కనీసం ఇళ్లలో ఉండే దుమ్ము ధూళి బురదంతా ఉంటే కూడా అది కూడా క్లీన్ చేయించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి. ఆడ మోటార్ల రిపేర్లు కానీ, స్టవ్ రిపేర్ కానీ, అదేవిధంగా ఎవరైతే ఫ్రిడ్జ్ రిపేర్లు కానీ, బైక్ రిపేర్లు కానీ ఇవి కూడా స్వయంగా మనుషులు పంపించి రిపేర్లు కూడా చేయించినారు. ఈరోజు ప్రతి ఇంటికి కూడా సర్వే చేసి ఏ కుటుంబంలో ఎంత నష్టపోయినారు కూడా మనం లెక్కలేసి ఆ కుటుంబాలు కూడా వాళ్ళకు నష్టపరిహారం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించిన దానికి చాలా సంతోషంగా ఉంది. అంటే 100 రోజుల్లోనే అప్పుల్లో కూడుకోబోయిన ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం, ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని పనులు చేసినామనే విషయం కూడా ప్రతి ఒక్కరూ గుర్తించాలని కూడా నేను కోరుకుంటున్నా. వైఎస్ఆర్ వాళ్ళు చెప్తారు, అయ్యా ఈ నియోజకవర్గంలో 5 ఏళ్ళు ఒక పరిపాలన చేశారు, ఒక ఆయన సైకో ఆయన ఈరోజు సాక్షి పేపర్లో ఒక పెద్దగా ఇస్తున్నారు. సునీతమ్మ అయ్యా ఇప్పుడు రండి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నా నియోజకవర్గానికి 100 రోజుల్లోనే 25 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేయించాను. అది గుర్తుపెట్టుకోండి. అదే పేరూరు ప్రాజెక్టు గురించి మీరు మాట్లాడినారు. ఆ ప్రాజెక్టు మీరు రివర్స్ గేట్లు ఎత్తి మొత్తం అంతా పాడైపోయినాయి. మొత్తం రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడినారు. ఆ ప్రాజెక్టుకు మళ్ళీ రబ్బర్ లేసి నీళ్ళు వస్తే లీక్ కాకూడదని అది కూడా చేశాం. త్వరలోనే నేను కూడా గేట్లన్నీ రిపేర్ చేపించి కాలు కూడా పూర్తి చేసి రైతన్నలకు డబ్బులు ఇప్పించి కాలు పూర్తి చేపించి రైతన్నలందరినీ కూడా నేను ఆదుకుంటానని ప్రత్యేకంగా ఈ సభ ముఖంగా నేను తెలియజేస్తున్నాను. నేను రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ కాబట్టి, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి నాకు అన్నీ చేయాలని ఉంటుంది. మీరు ఏ రోజు సెలకపార ఏ విధంగా పట్టాలా, గుంటకు ఏ విధంగా బాచాలనేది కూడా మీకు తెలియని వ్యక్తులు మీరెక్కడ రైతాంగాన్ని కాపాడతారనే విషయం ఆ సైకో ఆయన్ని కూడా నేను అడుగుతున్నాను. ఏది ఏమైనా మన ప్రభుత్వం వచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా 100 నివాకాలు ఎవరైతే పేరూరు ప్రాజెక్టుకు భూములు ఇచ్చారో రైతన్నలందరికీ కూడా డబ్బులు ఇచ్చి మళ్ళీ నేను కూడా స్టార్ట్ చేసి ప్రాజెక్టుకి కూడా నీళ్లు తెప్పిస్తానని కూడా చెప్తున్నాం. ఈ ప్రాంతంలో ఎంతోమంది కూడా హౌస్ సైట్లు లేదని అడిగారు. ఇల్లు తిరిగాం దాదాపు 12 రోజులు. మా లీడర్లు తిరిగారు, నేను తిరిగాను, నా కోడళ్ళు తిరిగారు, అందరూ కూడా మా మహిళా సోదరిమణులు తిరిగారు. ఎవరు తిరిగిన హౌస్ సైట్లు కూడా లేవని చాలామంది మా దృష్టి తెచ్చారు. వాళ్ళు కూడా హౌస్ సైట్లు ఇప్పిస్తాం, ఎన్టీఆర్ ఇల్లు ఇస్తాం, దాంతోపాటు నీటి సమస్య కూడా తీరుస్తానని పాపంపేట పంచాయతీ వాళ్ళందరికీ కూడా చెప్తున్నా. రూరల్ మండలంలో ఉండే ఏదైనా కూడా చిన్న సమస్యలు వచ్చినా కూడా ఇక్కడ అన్నీ కూడా మేము ఆదుకొని తప్పకుండా పనిచేస్తాం. వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడే ఎవరిని సొగులుగా అన్నీ మాట్లాడతారు, అవన్నీ కూడా ఎవరో నమ్మొద్దండి. మనకి మన దేవుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగకూడదు. ఈరోజు 5 కోట్లతోనే అయిపోదు మనకి. ఇలాంటి 5 కోట్లు ఇంకా ఎక్కువ తెద్దాం. ఈ ప్రాంతాలన్నీ కూడా మొత్తం సీసీ రోడ్లన్నీ కూడా వేపిస్తా, నీటి సమస్య లేకుండా చేస్తానని ఈ సభకు శుభముఖంగా కూడా మీకు అందరికీ కూడా పేరున కూడా హామీ ఇస్తున్నా. మా మహిళా